అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎల్నినో ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి పరిస్థితి, ఆగస్టు మాసంలో విత్తుకోదగ్గ పంటలు. దక్షిణ తెలంగాణ మండలంలో ఖరీఫ్ ఆలస్యమైన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటగా ఆముదం సాగు. పార్థీనియం కలుపు మొక్కల నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆముదం పంటను దక్షిణ తెలంగాణ మండలంలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రైతులు సంప్రదాయ పంటగా సాగు చేసేవారు. క్రమంగా వాణిజ్య పంటల సాగుపై మక్కువతో రైతులు పత్తి, మొక్కజొన్న, కంది పంటలకు మళ్లారు. అయితే ఈ ఏడాది సరైన వర్షాలు లేక ఖరీఫ్ పంట కాలం ఆలస్యమైన నేపథ్యంలో ఆముదం సాగును రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఎంపిక చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని ఆముదం పంటను ఆగస్టులో విత్తుకునే అవకాశం ఉంటుందంటూ దక్షిణ తెలంగాణ మండలంలో ఆముదం సాగు చేసే రైతులకు సాగులో మెలకువలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూల్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య. ప్రస్తుతము నెలకొన్నటువంటి వర్షాభావ పరిస్థితుల్లో మనకి రైతులు సాగు చేసుకోదగ్గ ముఖ్యమైన పంటల్లో ఆముదం ఒకటి. ఈ ఆముదము ఏంటి అంటే మన దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఒక సాంప్రదాయ పంటగా చెప్పుకోవచ్చు. కాలక్రమేణా రైతులు ఈ పంటను వదిలేసి ఇతర పంటల వైపు మొగ్గు చూపడం జరిగింది. తద్వారా ఏంటంటే సాగు విస్తీర్ణం కూడా మనకి గణనీయంగా తగ్గిపోయింది. అయితే ఈ సంవత్సరం నెలకొన్నటువంటి వర్షాభావ పరిస్థితుల్లో ఈ ఆముదము సాగు చేసుకోవడం అనేది రైతులకు శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ పంటని వర్షాలు మొదలైన తర్వాత జూన్ నెల నుంచి జూలై 15 లేదా 20వ తారీఖు వరకు సాగు చేసుకోవచ్చు అని చెప్తాము. కానీ ప్రస్తుతము ఈ పరిస్థితుల్లో రైతులు కనుక ఆముదం పంటని ఎన్నుకున్నట్లయితే ఆగస్టు 15 వరకు కూడా సాగు చేసుకోవచ్చు. అయితే రైతులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే విత్తే దూరము అనేది మనము తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాధారణంగా మనము సిఫార్సు చేసేటువంటి విత్తే దూరం ఏంటి అంటే వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, అంటే వరుసల మధ్య 3 ఫీట్లు, మొక్కల మధ్య 2 ఫీట్లు అనేది చెప్తాము. కానీ ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఆలస్యంగా విత్తే సమయంలో మాత్రం వరుసల మధ్య 90 సెంటీమీటర్లు అంటే 3 ఫీట్లు అలాగే ఉంచుకొని వరుసలోని మొక్కల మధ్య మాత్రము కేవలం 1 ఫీట్ దూరాన్ని మాత్రమే, అంటే 30 సెంటీమీటర్ల దూరాన్ని మాత్రమే పాటించాలి. తద్వారా ఏమవుతుంది అంటే సాధారణంగా సాగు చేసేదానికంటే కూడా రెట్టింపు సంఖ్యలో మొక్కలు అనేవి ఉంటాయి ఒక ఎకరం పొలం చూసుకున్నట్లయితే. తద్వారా రైతులకి దిగుబడిలో ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది ఉండదు. పంట కాలం కూడా మొక్కల మధ్య దూరం తగ్గింది కాబట్టి గెలల సంఖ్య అనేది కూడా తగ్గుతుంది. అంటే కేవలం 2 లేదా 3 గెలలు మాత్రమే ఏర్పడతాయి. పంట కాలం కూడా మనకి 130 రోజులు 120 రోజుల్లోనే కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే రైతులకి దిగుబడిలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత కూడా ఆలస్యంగా రబీ సీజన్లో వేరే ఏదైనా పంట ఉంటే కూడా వాళ్ళు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎరువులు సాధారణ పరిస్థితుల్లో ఏ విధంగా అయితే మనం సిఫార్సు చేస్తాం అంటే దుక్కిలోనే మనకి డిఏపి అనేది ఒక 100 కేజీల వరకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సంబంధించినటువంటి ఎరువు ఒక ఎకరానికి ఒక 20 కిలోలు మనకి సరిపోతుంది. ఈ యూరియా అనేది ఏంటంటే మనకి 3 దఫాలుగా వేసుకోవాలి విత్తే టైంలో, అదేవిధంగా పూత మొదలైనప్పుడు అంటే 40 రోజుల దశలో, అదేవిధంగా రెండవ వరుస గెలలు మొదలైనటువంటి దశలో అంటే 80 నుంచి 90 రోజుల దశలో ఒకసారి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆముదంలో మనకి ప్రస్తుతము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో PCH 111 అనేటువంటి హైబ్రిడ్ రకము విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. దీనికి మొదటి గెల అనేది సాధారణంగా 90 రోజుల లోపే మనకి మొదటి గెల అనేది కోతకు వస్తుంది. తర్వాతి వరుస గెలలు అనేవి ఒక 20-30 రోజుల గ్యాప్లో రెండవ వరుస గెలలు అనేవి కోతకు వస్తాయి. సో ఈ రకం ఏంటంటే మనకి ఎండు తెగుల్ని తట్టుకుంటుంది, అదేవిధంగా కొద్దిమేర రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా తట్టుకుంటుంది. ఈ రకం విత్తనాలు కావాల్సిన వాళ్ళు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంని సంప్రదించవచ్చు. అయితే రైతులు ఇప్పుడు ఆలస్యంగా విత్తుకున్నట్లయితే కొద్దిమేర బెట్ట పరిస్థితులు కనుక ఏర్పడితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ముందస్తుగా మనకు ఒక పురుగులు కనబడినప్పుడే వేప నూనె కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఉధృతి అనేది తగ్గుతుంది. రసం పీల్చే పురుగులు అంటే పచ్చదోమ అట్లాంటివి ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది అనుకున్న సమయంలో సిఫార్సు చేసినటువంటి మందుల్ని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే దిగుబడి అనేది తగ్గకుండా ఉంటుంది. వయ్యారి భామ అనే అందమైన పేరు కలిగిన ఒక మొక్క అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. దీనినే ఆంగ్లంలో పార్థీనియం అని పిలుస్తారు. దీనికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కుపుల్లాకు గడ్డి, చటక్ చాందిని అంటూ వ్యవహరిస్తుంటారు. అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క వర్షాలకు ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తికి కారణమవుతుంది. అంతేకాక అలర్జీలు కలిగించి ప్రజలు, పశువుల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాలు చూపిస్తుంది. అత్యంత వేగంగా వ్యాపించే పార్థీనియం మొక్కను పూతకు రాకముందే నియంత్రించాలి. పార్థీనియం కలుపు మొక్కలను ఎలా నివారించుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమ్మనాయుడు నుంచి తెలుసుకుందాం. పంటలకి ప్రధానమైన సమస్యల్లో చూస్తే కలుపు అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. ఈ కలుపుల్లో కూడా కొన్ని రకాల మొండి జాతి కలుపులు ఉంటాయి. సమస్యాత్మక కలుపులుగా కూడా కొన్నిటిని పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఒక ప్రధానమైనటువంటి కలుపు మొక్క పార్థీనియం. ఈ పార్థీనియం మొక్క చూస్తే మన పరిసర ప్రాంతాల్లోనే చాలా వరకు కనిపిస్తుంది. ఖాళీ ప్రదేశాల్లో, ఈవెన్ అర్బన్ ఏరియాల్లో కానీ, మున్సిపాలిటీ ఏరియాల్లో, టౌన్లో కూడా చూస్తే ఖాళీ ప్రాంతాల్లో మీకు క్యారెట్ ఆకులు లాంటి కనిపించిన కొన్ని మొక్కలు కనిపిస్తాయి. అవే పార్థీనియం. పూత దశకు వచ్చినటువంటి పార్థీనియం మొక్కను కనుక చూశారంటే తెల్ల పూలు ఉంటాయి. అందుకే ఇవి నక్షత్రాల్లా కనిపిస్తాయి. పచ్చని మొక్కలు నక్షత్రాల్లా కనిపిస్తాయి. అందుకే నక్షత్ర గడ్డి అంటాం. ఏదైనప్పటికీ ఇన్ని రకాలుగా పిలుచుకున్న ఇది ఒక సమస్యాత్మక కలుపుగా గమనించాలి. ఎందుకంటే ఒక మొక్క సుమారుగా మనం బాగా పెరిగిన మొక్క చూస్తే విత్తనాలు 10,000 నుంచి 15,000 వరకు కూడా విత్తనాలని తయారు చేసుకునే శక్తి ఉన్నటువంటి మొక్క. అదేవిధంగా ఈ నిద్రావస్థ కూడా ఉంటుంది. అంటే పడిపోయిన తర్వాత కూడా ఎప్పుడు అనుకూల పరిస్థితులు వస్తే అప్పుడు మొలకెత్తుంది. ఇది మానవ ఆరోగ్యానికి, పశువుల ఆరోగ్యానికి, అదేవిధంగా పంట మొక్కల ఆరోగ్యానికి కూడా చాలా ఇబ్బంది కలుగజేస్తుంది. పార్థీనియం వల్ల ఎలర్జీస్ అని వస్తాయి. అదేవిధంగా కంటి ఎలర్జీ వచ్చేస్తుంది, నీరు కారినట్టు వస్తుంటుంది. అదేవిధంగా ఎవరికైనా ఊపిరితిత్తుల సమస్య ఉన్నటువంటి ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు కనుక ఈ పార్థీనియం పుప్పొడి కనుక పీల్చినా కానీ దానివల్ల ఈ బ్రాంకైటిస్ అని ఊపిరితిత్తుల సమస్యలు కూడా పెరిగిపోతుంది. ఆస్మా ఉన్న సమస్య ఉన్నట్టు మనుషులు కనుక ఈ పార్థీనియం ఉన్న ప్రాంతాల్లో ఉంటే కనుక ఆస్మా ఇంకా సమస్యగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మానవ ఆరోగ్యానికి ఎలర్జీగా తయారయ్యి మానవ ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా తయారు చేసినటువంటి మొక్క కాబట్టి దీన్ని నివారించాలని చెప్పేసి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ పార్థీనియం మొక్క కనుక పశువులు కనుక తినేస్తే, అంటే గడ్డితో పాటు ఈ పార్థీనియం మొక్కలు కూడా కలిపి తినేస్తే వాటికి పారుడు రోగం కానీ జీర్ణ సంబంధిత రోగాలు, ఇబ్బందులు కలగడం కూడా మనం పశు వైద్యాధికారులు కూడా నిర్ధారిస్తున్నారు.
అదేవిధంగా పంటలకు వస్తే కనుక పార్థీనియం మొక్కలు కనుక మనకి వేరుశెనగలో కానీ ఇతర పంటల్లో ఉంటే, ప్రత్యేకంగా వేరుశెనగలో ఇవి కనుక ఈ పార్థీనియం మొక్కలు కనుక వయ్యారిపా మొక్కలు ఉండిపోతే ఇది వైరస్ వ్యాప్తికి కూడా కారణమైపోతుంది. దీనివల్ల వేరుశెనగలో నెక్రోసిస్ వైరస్ అని రకరకాల వైరస్ తెగులు వ్యాప్తి జరగడం కూడా మనం శాస్త్రీయంగా నిర్ధారించడం అనేది జరిగింది. మరి ఈ వయ్యారిపామును మనం సమర్థవంతంగా నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికోసం భారత ప్రభుత్వం కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పార్థీనియం నివారణ వారోత్సవాలని మనకి ఆగస్టు నెలలో జరుపుకోవడం అనేది జరుగుతుంది. అంత ప్రమాదకరమైనటువంటి కలుపుగా మారిపోయిందని దీని ఉద్దేశం. మనుషులకి కానీ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ పార్థీనియం మొక్క తాలూకా నష్టాల గురించి, అనర్థాల గురించి మనకి అవగాహన కార్యక్రమాలను చేపడుతూ దీన్ని నివారించాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మరి ఇది నివారించాలనుకుంటే ఒకటి మన కల్చరల్గా అంటే మొక్కలు కనిపించినప్పుడు వీలైనంత వరకు మొక్కల్ని పీకి నాశనం చేయడం మొదటి పద్ధతి. తక్కువ మొక్కలుంటాయి. ఒకవేళ ఎక్కువ మొక్కలుంటే మరి మనుషులను పెట్టి పీకడం అనేది అంత సులువు కాదు. కొంతవరకు రసాయన కలుపు మందులను వాడి నివారించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో ఒకటి ఏంటంటే మనకి ఈ 2,4-D సోడియం సాల్ట్ కానీ 2,4-D ఎమైన్ సాల్ట్ అంటారు. దీన్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పార్థీనియం మొక్క దశలోని పెరుగుదల దశలో ఉండేటప్పుడే పిచికారీ చేసుకుంటే మనకు చాలా వరకు నివారించబడుతుంది. లేదా మెట్రిబిజన్ లాంటి మందులు అయితే కనుక మనకి ఎకరా విస్తీర్ణానికి కనీసం 300 గ్రాములు కలిపి మనం పిచికారీ చేస్తే కొంతవరకు నివారించబడుతుంది. లేదా బీడు భూములు, ఖాళీ ప్రదేశాలు ఉంటే మనకున్నటువంటి మెషినరీ ఏదైనా నాగళ్ళతో కానీ రొటావేటర్తో కానీ దున్నేయాలి పొలాల్ని. పూతకి రాకముందుగానే చేయాలి. ఏం చేసినా కానీ పూత వచ్చిన తర్వాత చేసిన ఆ విత్తనాలు ఆ భూమి మీద పడిపోతాయి, తర్వాత మళ్ళీ మొలకెత్తిస్తుంది. కాబట్టి పూతకి రాకముందే ఆగస్టు నెలలో మనకి నివారణ చర్యలన్నీ చేపట్టాలి. ఒకవేళ కొంతవరకు జీవ నియంత్రణ పద్ధతుల్లో కొన్ని రకాల పురుగులు కూడా ఈ పార్థీనియం మొక్కని నివారించడానికి వాడుకోవచ్చు అని చెప్పేసి కొన్ని శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. అవి మొక్కల తాలూకా ఈ పార్థీనియం మొక్కల తాలూకా ఆకుల్ని తినేసి కొంతవరకు పార్థీనాన్ని లేకుండా చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. లేదా మరి పార్థీనియం ఎక్కువగా ఉంటే పంట మార్పిడి చేసుకోవచ్చు. మొక్కజొన్నతో కానీ వాటితో మనం పంట మార్పిడి చేయడం వల్ల కూడా, అదేవిధంగా ఎక్కడైనా అవకాశం ఉండి నీటి సదుపాయం ఉండి పొలాల్లో పార్థీనియం ఉంటే బంతి వేయడం వల్ల కూడా ఆ బంతి వేర్ల నుంచి వచ్చినటువంటి ఎలిలోపెథిక్ ఎఫెక్ట్ అంటారు, ఆ ద్రావణాల ద్వారా పార్థీనియం కూడా మొక్కలు కూడా నశించేటువంటి అవకాశం ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలో ఆ సమయంలో లేత దశలో ఉంటుంది, శాఖీ దశలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఆ దశలోనే నివారించాలని భారతదేశం మొత్తం కూడా భారత ప్రభుత్వం వాళ్ళు ఒక ప్రత్యేకంగాను ICAR భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వాళ్ళు, అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేసి ఈ పార్థీనియం నివారణకు ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్లో స్థాయిలో అక్కడ ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీ వ్యవస్థలు మళ్ళీ ప్రజల్ని చైతన్యపరిచి ఈ పార్థీనియం కలుపు సామాజికంగా తీసుకొని నివారించడానికి ప్రయత్నం చేయాలి. ఎల్నినో అంటే ఏదో కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయే వాతావరణ పరిస్థితి కాదు. ఈ ఎల్నినో ప్రభావం దాదాపు సంవత్సరం పాటు ఉంటుందని, దీనివల్ల వర్షాలు తక్కువగా ఉంటాయని, పడే వర్షాలు కూడా ఒక్కసారిగా పడతాయని వాతావరణ నిపుణులు హెచ్చరించినట్లుగానే నిన్న మొన్నటి వరకు చినుకు జాడలేదు. కానీ ఇప్పుడేమో ఆగని వర్షాలు. ఇలాంటి విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఆదిలాబాద్ జిల్లాలో సాగయ్యే ప్రతి పంట పరిస్థితి ఎలా ఉంది, ఆ పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి పంటలు వేసుకోవాలి అనే అంశాలను ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖిలో చూద్దాం. రాష్ట్రంలో పత్తి పంటకు ప్రధాన సాగు కేంద్రమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలినినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 45 రోజుల వయస్సులో ఉండాల్సిన పత్తి పంట కేవలం 30 రోజులకే పరిమితమైపోయింది. అప్పుడప్పుడు అడపాదడప అన్నట్లు కురిసిన వర్షమే కొంత మొక్కలకు ప్రాణం పోస్తుంది. అది కురవకపోతే ఇప్పటికే ఎండుబారే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ కాలం కలిసి రాకపోతే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వేసుకునే పంటలేమిటి, వాటికి చేయాల్సిన సస్యరక్షణ పద్ధతులు ఏమిటని చెప్పడానికి మనతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్ ఉన్నారు. రాష్ట్రంలో పత్తి సాగుకు ఆదిలాబాద్ ప్రసిద్ధి పొందింది. పంట ఎదుగుదల పెద్దగా ఆశించినట్లు కనిపించట్లేదు. వానలు అనుకూలంగా ఉన్నాయా లేదా దిగుబడి ఎలా ఉంటుంది అనేది శాస్త్రవేత్తగా మీరు ఏం చెప్పగలరు? ప్రస్తుతానికైతే ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
సో ముఖ్యంగా మనము సోయింగ్ కూడా చూసుకున్నట్లయితే జూన్ మొదటి వారంలో కావాల్సింది జూన్ చివరి వారంలో సోయింగ్స్ అన్నీ అయినాయి కాబట్టి సో పంట అనేది సుమారుగా 50 రోజులు ఉండాల్సింది సుమారుగా 30 రోజుల దశలో, అంటే ఒక 20 రోజులు వెనక్కే ఉంది. అయినా కూడా ముఖ్యంగా ఈ యొక్క వర్షాధార ప్రాంతంలో పత్తిని వేయడానికి గల కారణం ఏంటంటే ఈ వేరు వ్యవస్థ లోపలికి పోవడం వల్ల భూమిలో ఉన్న తేమను కానీ పోషకాలను కానీ తీసుకోవడం వల్ల కొంత మిగతా పంటల కంటే నిలదొక్కునే సుమారుగా 20 రోజుల వరకు కూడా ఈ పత్తి పంట అనేది నీటి ఎద్దడికి తట్టుకునే విధంగా ఉంటుంది. అయితే మళ్ళీ ఒక 15 రోజుల కిందట వర్షాభావ పరిస్థితులు ఉండే, మళ్ళీ 20 రోజుల తర్వాత వర్షం కురవడం వల్ల కొంత ఉపశమనం అనేది లభించింది. అయితే ఇక్కడ మొక్క పెరుగుదలకు కానీ తర్వాత వర్షాభావ పరిస్థితులు అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల చీడపీడలు కూడా అక్కడక్కడ కనబడతా ఉన్నాయి, సూక్ష్మ పోషకాలు కనబడతా ఉన్నాయి. వాటికి అనుగుణంగా కొంత ముఖ్యంగా నీటిని సంరక్షించే పద్ధతులు, తర్వాత చీడపీడలపైన దృష్టి, పంట పెరుగుదలకు సంబంధించిన కొన్ని పద్ధతులు పాటించినట్లయితే మరి ఇంకా రాబో కాలంలో కొంత గట్టెక్కే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో పత్తిని కాపాడుకునేందుకు ఇప్పుడు వాడాల్సిన ఎరువులు కానీ లేదా క్రిమి సంహారక మందులు ఏమున్నాయి, వాటి ఏ పాలల్లో ఎంత వినియోగించాలి? సాధారణంగా మంచిగా వర్షాలు కురిసినట్లయితే ప్రతి 20 రోజులకు యూరియా పొటాష్ పైపాటుగా వేసుకోవాలని చెప్తా ఉన్నాము. కానీ కొంత వర్షాభావ పరిస్థితులలో కురవక ముందైతే రైతులు వేయొద్దని చెప్తా ఉన్నాము. ఈ పైపాటు ఎరువుల కురిసిన వెంటనే ముఖ్యంగా 25 నుంచి 30 కిలోల యూరియా, అదేవిధంగా 10 నుంచి 12 కిలోల పొటాషు మరి అడుగు మందుగా వేసుకోవాలని చెప్తా ఉన్నాం. అది కూడా భూమిలో తేమ ఉన్నప్పుడే వర్షాలు కురిసినాక. టెంపరీగా అంటే ఫోలియర్ స్ప్రే కింద 319 కానీ 320 కానీ లేదా 13-0-45. సో ఈ 10 గ్రాములు వీటితో పాటు ఫార్ములా 4 కానీ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ తర్వాత ఫార్ములా 6 కానీ ఇవి సూక్ష్మ పోషకాలు 5 గ్రాములు ఇవి 2 కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కొంత 10-15 రోజుల వరకు వడలిపోకుండా కూడా కాపాడుకోవచ్చు. తామర పురుగు కానీ తెల్లదోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమగ్ర సస్య రక్షణ పద్ధతులలో ఈ పసుపు రంగు జిగురు అట్టాలు అంటే స్ప్రే అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఉధృతిని బట్టి మరి ఎటువంటి పిచికారీ చేయకుండా ఒక ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ తెల్లదోమను నివారించవచ్చు. అదేవిధంగా తామర పురుగు కూడా నీలి రంగు జిగురు అట్టాలు కూడా ఎకరానికి 10 అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా కూడా ప్రాథమికంగా మరి ఎటువంటి రసాయన మందులు తద్వారా ఖర్చు తక్కువగా చేసుకునేటట్లు చేయవచ్చు. ఇకపోతే ఉధృతి కూడా మించినట్లయితే మరి వేప నూనెకి సంబంధించి ఇక్కడ కూడా మనకు వేప నూనె 1500 ppm 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి పురుగులు నిరోధకత పెంపొందించకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కాబట్టి ఇట్లాంటి పద్ధతులు చేసుకోవాలి. ఇంకొకటి కాలం సరిగా లేదు కాబట్టి అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది అంటే ఒక 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి కాండానికి బొట్టు పెట్టే పద్ధతి అంటే 30, 45, 60 రోజుల దశలో ఈ ఫ్లోనికామిడ్ కానీ ఇమిడాక్లోప్రిడ్ కానీ మందుని ఒక పాలు మందు 20 పాలు నీళ్ళలో కలుపుకొని ఈ 3 దఫాలు కూడా పెట్టుకున్నట్లయితే మరి తక్కువ ఖర్చుతోటి ప్రాథమికంగా నివారించుకోవచ్చు. ఆగస్టు నుంచి ఏ ఏ పంటలు సాగు చేసుకోవచ్చు, వాటిని ఎలా సంరక్షించుకోవచ్చు? సాధారణంగా పత్తి అయితే జూలై 15-20 వరకు వేసుకోవాలని చెప్తాము, సమయం దాటిపోయింది. అదేవిధంగా సోయాబీన్ కూడా జూలై మొదటి వారం సమయం దాటిపోయింది. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కంది పంటను మాత్రమే వేసుకోవడానికి అవకాశం ఉంది. 3 నుంచి 4 ఫీట్లు వరుసల మధ్య ఉంచుకోవాలి. అదేవిధంగా మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్లు అంటే ఇక్కడ విత్తన మోతాదుని లేట్ అయినందుకు మరి కొంత ఆగస్టు 15 వరకు కూడా వేసుకునే అవకాశం ఉంది. వీలైతే బోధశాల పద్ధతి కూడా కందిని వేసుకోవాలి. మళ్ళీ బయోపాలిమర్ సంబంధించిన వాటిని కూడా ఈ కందిలో కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొంత భూమిలో తేమ తక్కువ ఉన్నా కూడా మొలకెత్తే అవకాశం ఉంటుంది. కంది సాగులో ఏమన్నా సస్యరక్షణ పద్ధతులు అంటే మందులు వాడకం లేదా పిచికారికి ఎలా ఉంటుంది అంట? ముఖ్యంగా మరి కందిలో ప్రధానమైన సమస్య ఎండు తెగులు. ఈ యొక్క ఎండు తెగులు కానీ వేరుకుళ్ళు కానీ కీటకాలు కూడా రాకుండా ఈ కార్బాక్సిన్ ప్లస్ థైరము అనేది 3 గ్రాములు కేజీ విత్తనానికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 2.5 మిల్లీలీటరు కేజీ విత్తనాన్ని కలుపుకున్నట్లయితే ప్రాథమికంగానే మనము ఈ యొక్క చీడపీడలను నివారించుకోవచ్చు. కొంత లేట్ అయినందుకు పోషక లోపాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మరి విత్తనంతో పాటు ఈ యొక్క NPK ఎరువుల్ని కూడా వేసుకున్నట్లయితే పోషక లోపాలని కూడా నివారించుకోవచ్చు. ఈ కంది సాగు మినహాయిస్తే మిగతా ఇప్పుడు ఆగస్టు తర్వాత లేదా సెప్టెంబర్లో కానీ
మిగతా పంటలు సాగు చేసుకోవడానికి మన అనువు ఉందా, ఆస్కారం ఉందా? ఆగస్టు తర్వాత 15 తర్వాత మనకు అంటే ఎటువంటి అవకాశం లేదు. సాధారణంగా ఇరిగేషన్ సోర్స్ ఉంటే చిన్న చిన్న ఈ యొక్క ఆకుకూరలు లాంటివి వేసుకోవచ్చు. కానీ వ్యవసాయ పంటల విషయానికి వస్తే మళ్ళీ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వేయడానికి ఎటువంటి పంటలు లేవు. కానీ ఎర్లీ రబీ కింద ఈ సెప్టెంబర్ 15 నుంచి మళ్ళా ఈ మాగి జోవారును వేసుకునే అవకాశం ఉంది. ఇంకొక 15 రోజులు దాటితే ఈ అక్టోబర్ నుంచి రబీలో ఎటువంటి పంటలైనా వేసుకునే అవకాశం ఉంది. వాటిల్లో చూసినట్లయితే ముఖ్యంగా పెసర, మినుము, జొన్న, కంది, తర్వాత ఆముదము ఇట్లాంటి పంటలన్నిటిని కూడా, గోధుమ, ఈ రబీ పంటలన్నిటిని కూడా అక్టోబర్ మొదటి నుంచి వేసుకునే అవకాశం ఉంది. ఇది ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్ అభిప్రాయం. అంటే రైతులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తే కొంత దిగుబడి సాధించాలనే సూచన వస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఆంగ్రూ అధికారులు క్షేత్ర పరిశీలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆచార్య ఎన్జీ-రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పాలడుగు సత్యనారాయణ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. జిల్లాలో సాగైన పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు అందించారు. అలానే ప్రస్తుతం ఆరుతడి పంటలైన పెసర, మినుము, సజ్జ, రాగి, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్నలను వేసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీసీతో పాటు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి శాస్త్రవేత్తలు, కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. గత 2 నెలల నుంచి ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం ఎంత మేర ముఖ్యంగా ఈ పంటల సాగు ఏ విధంగా ఉంది, ఈ ఎల్నినో ప్రభావం వర్షాభావ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్నది రాష్ట్రం మొత్తం మీద ఏ విధంగా ఉన్నది అధ్యయనం చేయటానికి క్షేత్ర దర్శనం భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ఇటువైపు తిరుగుతా ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్టయితే జూన్ మాసంలో మనకి 30 నుంచి 40% లోటు ఉన్నప్పుడు, అలాగే జులై మాసంలో గరిష్టంగా 70% మేర కూడా కొన్ని జిల్లాల్లో లోటు నమోదైన నేపథ్యంలో ప్రధానంగా జూన్ జులై మాసంలో చూసుకుంటే దాదాపు 50% పైచిలుకు లోటు నమోదైనప్పుడు పంటల సాగులో మనకు ముఖ్యంగా వర్షాధారంగా వేసే పంటలు అటు ప్రత్తి కానీ, రెడ్ గ్రామ్ కానీ, గ్రౌండ్ నట్ కానీ కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎల్నినో ప్రభావం ఎంతవరకు పంటల మీద ఉంది, దీని నుంచి ఏ విధంగా అధిగమించాలి, లేదా తగినటువంటి చర్యలు ఏమున్నాయి, అంటే ముఖ్యంగా క్రాప్ అడ్వైజరీస్ ఏమున్నాయి, ఇవి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని దాని మీద కూడా ఒక అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ అంశం మీద కూడా మనం క్రాప్ అడ్వైజరీస్ కూడా రీజన్ స్పెసిఫిక్, అంటే లొకేషన్ స్పెసిఫిక్ మన క్రాప్ అడ్వైజరీస్ కూడా ఇచ్చాం. ఆ ముఖ్యంగా వివిధ జిల్లాలకి ఏ పంటలు వేస్తున్నారు ఖరీఫ్ సీజన్లో, అక్కడ ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితి, నేలలు, అట్లా నీటి వనరులు, వీటన్ని ఆధారంగా పంటల యొక్క సరళి ఏ విధంగా ఉంది, ఈ వర్షాభావ పరిస్థితికి ఇలాగే ఉంటే పంటలు కనుక ఫెయిల్ అవుతే ఏ ప్రత్యామ్నాయ పంటలు వేయాలి, ఆ ప్రత్యామ్నాయ పంటలు లాభదాయక పంటలు ఏమి ఉన్నాయి, ఇప్పటికే కొంత మేర అక్కడక్కడ నష్టపోయిన నేపథ్యంలో రైతు ఇంకా నష్టపోకుండా మనం చెప్పేటువంటి పంటల సరళిలో మార్పు, అంటే ప్రత్యామ్నాయ పంటలు కానీ మనం ఇచ్చేటువంటి క్రాప్ అడ్వైజెస్ కానీ రైతుకి ఉపయుక్తంగా ఉండి లాభసాటిగా ఉండే విధంగా చేయాల్సినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో, అట్లా వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్, అలాగే కమిషనర్ గారు అందరి ఆధ్వర్యంలో ఫార్మ్ యూనివర్సిటీసు, అలాగే వ్యవసాయ శాఖ సిబ్బంది, ఆర్ఎస్కే స్టాఫ్, ఏపీసీఎన్ఎఫ్ అందరం కలిపి ఒక అవగాహనగా తిరగటానికి ప్రయత్నం చేస్తున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.